పత్రిక చూద్దాం. ఇలా ఏంది అంటే కవితకు సంబంధించి మళ్ళీ తాజాగా కవితను నిందితురాలుగా మార్చిన సిబిఐకి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐకి లేఖ రాసిన కవిత గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను సాక్షిగా పేర్కొన్న సిబిఐ అప్పట్లో సెక్షన్ 160 కింద నోటీసులు, ఇటీవల 41A కింద నోటీసులు, ఈ నెల 26న తాను విచారణకు రాలేదని తేల్చి చెప్పిన కవిత నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి. సిబిఐకి సిఆర్పి సెక్షన్ 41 కింద జారీ చేసిన నోటీసులు రద్దయినా చేయాలి లేదంటే ఉపసంహరించుకోవాలని సిబిఐని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు ఆమె ఆదివారం సిబిఐకి లేఖ రాశారు. ఒకవేళ తాను నా నుంచి సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలోనే హాజరయ్యేందుకు అందుబాటులో ఉన్నానని, ముందే నిర్ణయించిన కార్యక్రమాల రీత్యా ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదన్నారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక ఈ కేసుకు సంబంధించి మొదటి నుండి చూస్తున్నాం, ఎన్నికలు వచ్చినప్పుడు అలా మొదటికి వస్తుంది, దాని తర్వాత అటకెక్కే ప్రయత్నం. అసలు ఏంటంటే ఒక రకమైన రాజకీయ ఇబ్బంది, మానసిక ఇబ్బంది అంతే. కారు సర్వీస్కి వెళ్ళింది, మళ్ళీ తిరిగి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎగ్గొచ్చే కార్యక్రమాలు మొదలుపెట్టిందని బారాస నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించాడు. ఏంది అంటే గ్యారేజ్కి వెళ్ళింది అని చెప్పి కేవలం సర్వీస్కు మాత్రమే వెళ్ళింది, వస్తున్నది అని కూడా చెప్తున్న పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయి. ఇక దాంతో పాటుగా మరొక అంశం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే తేదీని ప్రకటించాలని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బారాస ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిందని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అప్పట్లో అపాయింట్మెంట్ డేని ప్రకటించలేకపోయామని హరీష్ రావు కొత్త ప్రభుత్వం బిల్లును అమలు చేసే తేదీని ప్రకటించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు గడిచిన విలీనం ఊసేలేదన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తానని కార్మికులు భావించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో మొత్తానికి ఆర్టీసీకి సంబంధించి అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందే, ఇది తెలంగాణ ప్రజల యొక్క డిమాండ్. ఇక దాంతోపాటు కవితకు సిబిఐ నోటీసులు, కొత్త నాటకం, బారాస భాజపా సిద్ధాంతాలు లేని పార్టీ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో రాజకీయంగా వాళ్ళు విమర్శలు చేసిర్రు అనేది మరో అంశం.